తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు కనుమ పండుగ సందర్భంగా మాంసం దుకాణాలు సందడిగా మారాయి. చికెన్, మటన్ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. షాపుల ముందు నాన్ వెజ్ ప్రియులు బార్లు తీరుతున్నారు. అటు ఫిష్ మార్కెట్లలో కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది. దీంతో పండుగ జోష్ను క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులంతా. హైదరాబాద్ ఫిష్ మార్కెట్లో రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో సంక్రాంతి పండుగ సందడి కొనసాగుతుంది. సంక్రాంతి అంటే 3 రోజుల పాటు జరుపుకునే అతిపెద్ద పండుగ. అయితే మొదట భోగి పండుగతో పండుగ వేడుకలు మొదలయ్యి కనుమ పండుగతో ముగుస్తాయి. మొదటి 2 రోజులు కూడా భోగి, సంక్రాంతి రోజు ప్రజలంతా కూడా ఎంతో పవిత్రంగా పండుగను చేసుకుంటారు. మొదటి రోజైన భోగి పండుగ రోజు పరమాన్నాలు వండుకోవడము, పిల్లలకు భోగి పళ్ళు పోయడము, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా 2వ రోజు సంక్రాంతి పండుగను పెద్దల పండుగ అంటారు. పెద్దలకు చాలా మంది పెట్టుకుంటారు. దీంతో పాటు ఉదయాన్నే తలంటుకొని స్నానాలు చేసి దేవాలయాలకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు. ఇక 3వ రోజైన కనుమ రోజు అయితే మాంసాహారాన్ని తింటారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి మాంసాహార దుకాణాలన్నీ కూడా మాంసాహార ప్రియులతో రద్దీగా మారాయి. అటు చికెన్ షాపులు, మటన్ షాపులు కావచ్చు, దాంతో పాటు చేపల షాపుల్లో కూడా రద్దీ వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ నేను ప్రజెంట్ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ఒక చేపల దుకాణంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మనం వివిధ రకాల చేపలు అయితే మనకు దర్శనం ఇస్తా ఉన్నాయి. చాలా రకాల చేపలు అయితే ఇక్కడ తీసుకొచ్చామని నిర్వాహకులు చెప్తున్నారు. 200కు కేజీ చొప్పున అయితే ఈ చేపల విక్రయాలు జరుగుతున్నాయని వారు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు షాపు నిర్వాహకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించి డిమాండ్ ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది డిమాండ్? చేపలు ఏమేమి రకాలు ఉన్నాయి మేడం? మార్కెట్లో ఇవాళ అయితే చాలా డిమాండ్ ఉంది మేడం. ఎందుకంటే ఈ కనుమ సందర్భంగా చాలా రకాలు వచ్చినాయి మేడం. మా దగ్గర అయితే దాదాపు ఒక 20 రకాలు మేము సేల్ చేస్తాం ఇక్కడ రెగ్యులర్గా. రవ్వ ఉంటుంది, బుచ్చ ఉంటుంది, సీ ఫిష్ ఉంటుంది, జల్లలు ఉంటాయి, చిన్న జల్లలు ఉంటాయి, కొరమేన్లు ఉంటాయి, చిట్టి జల్లలు వస్తాయి, ఇంకా చాలా రకాలు వస్తాయి మేడం. రొయ్యల్లో ఒక 4 రకాలు వస్తాయి మనకి. సీ ఫిష్లో ఒక 8 రకాలు వస్తాయి మేడం. రేట్లు వచ్చేసి ఇవాళ రెగ్యులర్గా నడిచే రేట్ అయితే 200 రూపీస్ ఉంది మేడం. మామూలుగా ఏళ్ళు కూడా ఆ రేటే ఉంది. ఇంకా అంతకుమించి అంటే కొరమేన్ అయితే ఒక రేట్ ఎక్కువ ఉంది మేడం. ఈరోజు 600 రూపీస్ పోతుంది. చూసారు కదా, అంటే వివిధ రకాల చేపలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. చేప రకాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది అని అయితే వారు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే 200కు కేజీ చొప్పున ప్రతి ఒక్క చేపనైతే అమ్ముతున్నామని అయితే వీరు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కస్టమర్లు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే ప్రతి ఒక్కరు పండుగ నేపథ్యంలో చికెన్, మటన్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ రొటీన్గా ఉంటుంది. ఈసారి చేపలను కూడా తిందామని అయితే చేపలను కొనుగోలు చేయడానికి చాలా మంది వచ్చారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొనబోతున్నారు, రేట్లు ఎలా ఉన్నాయి? నార్మల్గా ప్రతిసారి ఉన్న రేట్సే ఉన్నాయండి. సీజన్ అని ఏం ఎక్కువగా లేదు. బేసిక్గా మాది విశాఖపట్నం. సో మాకు కోస్టల్ ఫుడ్స్, సీ ఫుడ్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి మేము డైలీ వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తుంటాం. అన్నీ కూడా తక్కువ రేట్లో మంచిగా ఇస్తుంటారు, క్లీన్ చేసి అన్నీ. ఎక్కువగా ఇప్పుడైతే కొర్రమీన్, ఇంట్లో ఫ్యామిలీ అందరు ఉన్నారని కొర్రమీన్ తీసుకుందామని వచ్చాను. ధరలు అయితే నార్మల్గా రెగ్యులర్గా ఎలాంటి ధరలు ఉన్నాయో అలాంటి ధరలే ఉన్నాయి అని అయితే ఇక్కడ మనకి కస్టమర్లు కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ, కనుమ పండుగ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా మాంసాహార దుకాణాలన్నీ జనాలతో రద్దీగా మారాయి. సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HM TV, హైదరాబాద్.